బాల్కనీ గార్డెన్లో పెరిగిన ఓమాకు కొందరు వాము ఆకు అని కూడా అంటారు. సో ఈరోజు ఆ ఆకుతో ఓమాకు పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ పచ్చడి ఒంటికి చాలా మంచిది. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో ఓమాకు వేసుకొని మగ్గించుకోవాలి. ఓమాకు మగ్గిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి, ఉప్పు, 10 నిమిషాలు నానబెట్టిన చింతపండు రెబ్బలు వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ముందుగా మనం మగ్గించుకున్న ఓమాకును వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకోవాలి. అంతే, ఓమాకు పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి.